బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియా ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. ఇది యుద్ధాలు చేసే యుగము కాదు, ఉగ్రవాద యుగము కూడా కాదంటూ ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలు కొడుతున్నారు. ఇది యుద్ధం చేసే కాలం కాదని ప్రధాని నరేంద్ర మోడీ చాన్నాళ్లుగా చెప్తున్నారు. అయితే పహల్గామ్ లాంటి అటాక్స్ తో ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి రావడం కూడా ఖాయమని పాకిస్తాన్ కు తాజాగా ఇండియా రుజువు చేసి చూపించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశాన్ని పాతరేసింది. అంతేకాదు వచ్చే రోజుల్లో భారత సైన్యం బడ్జెట్ ను 50,000 కోట్లకు పెంచింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తివంతమైన యుద్ధ ప్రణాళికకు తగిన విధంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఇజ్రాయెల్ ప్రసిద్ధ ఐరన్ డోమ్లతో పోల్చదగిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థలు ఇప్పుడు ఇండియాకు దన్నుగా నిలుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కారణంగా భారతదేశ రక్షణ బడ్జెట్ 50,000 కోట్లు దాటింది. ప్రస్తుతం ఆ మొత్తం 7 లక్షల కోట్లను దాటింది. పాకిస్తాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఈ నిధులు పరిశోధన, అభివృద్ధి, R&D, ఆయుధ కొనుగోళ్ల శక్తిని ఇనుమడింపజేస్తాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26లో బడ్జెట్లో సాయుధ దళాలకు రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లు కేటాయించగా అది 2024 నుంచి 25లో 6.22 లక్షల కోట్లకు మాత్రమే ఉంది. అది ప్రస్తుతం 9.2% మేర పెరిగింది. దేశ బడ్జెట్లో ఇది 13%. పెరిగిన బడ్జెట్ ను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించాల్సి ఉంది. పరిశోధన, అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఉపయోగించబడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేంద్రం రక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ 2.29 లక్షల కోట్లుగా ఉంది. భారతదేశం రక్షణ సంసిద్ధతతో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడితో భారతదేశం సైనిక ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ఆకాశ క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఆ నెట్వర్క్ లోని స్వదేశీ అంశాలపై ఇప్పుడు కేంద్రం ఎక్కువ ఫోకస్ చేస్తోంది. సాయుధ దళాలు హార్ట్ కిల్ మోడ్ లో తక్కువ ఖర్చుతో కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను కూడా పరీక్షించాయి. ఈ వ్యవస్థలో ఉపయోగించిన మైక్రో రాకెట్లు ఒడిశాలోని గోపాల్పూర్ లోని సివార్డ్ ఫైరింగ్ రేంజ్ లో నిర్వహించిన పరీక్షల్లో అన్ని లక్ష్యాలను సాధించడంతో భారత్ సత్తా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆకాశ వ్యవస్థ అమెరికా తయారు చేసిన సూపర్ సోనిక్ F-16 ఫైటర్ జెట్ల వంటి అత్యంత యుక్తిగా పనిచేసే విమానాలను కూడా అడ్డుకోగలదు. సారా ఆకాశ హమారా, మొత్తం ఆకాశం మనదే అన్న ట్యాగ్ లైన్ అనుగుణంగా ఇది పనిచేస్తుంది. భారత్ పాక్ యుద్ధం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. ఇతర దేశాల నుండి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం వల్ల మన భద్రతను వేరొకరి చేతుల్లో పెడుతున్నాం. ఇక దేశీయంగా రక్షణ ఉత్పత్తులు చేసుకోగలిగితే ఇండియా సూపర్ పవర్ దిశగా పయనిస్తుంది.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం ఎవరైనా చేస్తారు, కానీ కంటికి కనిపించకుండా దాడులు చేసే గుంటనక్కలను దెబ్బకొట్టే వ్యవస్థను సొంతం చేసుకుంది భారత్. శత్రువులను స్మాష్ చేసే యంత్రాంగాన్ని ఇండియా సొంతంగా తయారు చేసుకోగలిగితే దాన్నే ఆకాష్ తీర్ అంటారు. పహల్గాం దాడి తర్వాత రగిలిపోతున్న భారత్ అవని పాకిస్తాన్లోని వ్యూహాత్మక ప్రదేశాలలో 8 వైమానిక స్థావరాలు సహా 13 లక్ష్యాలను అంత ఖచ్చితంగా ఎలా ఛేదించింది? పాకిస్తాన్ ఎలా అంత ఘోరంగా విఫలమైందని తెలుసుకోవాలని ప్రపంచం భావిస్తోంది. ప్రపంచ మేధావులు ఇప్పుడు సమాధానాల కోసం వెతుకుతున్నారు. పాకిస్తాన్లోని వ్యూహాత్మక ప్రదేశాలలో 8 వైమానిక స్థావరాలు సహా 13 లక్ష్యాలను భారతదేశం ఖచ్చితంగా దెబ్బకొట్టడం ఇలా సాధ్యమైందని ఇప్పుడు అమెరికాతో సహా ప్రపంచ దేశాలు శోధిస్తున్నాయి. పాకిస్తాన్ ఎలా ఇంత దారుణంగా విఫలమైందనే విషయాలను తెలుసుకోవడానికి నిపుణులు యత్నిస్తున్నారు. మే 9, 10న పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ డ్రోన్ క్షిపణి దాడులు చేసింది. ఆకాశ్ టీర్ వ్యవస్థ ద్వారా ఈ దాడులు జరిపింది. ఆకాష్ టీర్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన రక్షణ వ్యవస్థ. కంట్రోల్ రూమ్, రాడర్లు, వాయు రక్షణ రైఫిల్స్ ఎలా ప్రయోగించాలో వివరించింది. శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించడం, ట్రాకింగ్ చేయడం, టార్గెట్ చేయడం కోసం రూపొందించబడిన వ్యవస్థ. రాడార్ వ్యవస్థలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఒక సర్కిల్లా అనుసంధానిస్తుంది. ఆకాశ్ టీర్ అనేక మార్గాల నుండి డేటాను సేకరిస్తుంది, దానిని ప్రాసెస్ చేస్తుంది. ఆటోమేటెడ్ లైవ్ టార్గెట్స్ రీచ్ కావడం కోసం పనిచేస్తుంది. ఇది విస్తృత C4ISR కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్, నిఘా ఫ్రేమ్వర్క్లతో ఇతర వ్యవస్థలతో సమన్వయంతో పనిచేస్తుంది. ఆకాశ్ టీర్ తెలివైన యుద్ధం చేస్తోంది. సాంప్రదాయ నమూనాలు, భూమి ఆధారిత రాడర్లు, మానవ పర్యవేక్షణ వ్యవస్థలు, కమాండ్ చైన్ల ద్వారా ప్రేరేపించబడిన ఉపరితలం నుండి గాలికి క్షిపణి బ్యాటరీలపై ఎక్కువగా ఆధారపడతాయి. యుద్ధ ప్రాంతాలలో తక్కువ స్థాయి గగనతలాన్ని పర్యవేక్షించడానికి, భూమి ఆధారిత ఏడీ ఆయుధ వ్యవస్థలను సమర్థవంతంగా నియంత్రించడానికి దాని సాంకేతికతను అనుమతిస్తుంది. ఆకాశ్ టీర్ ముప్పును విచ్ఛిన్నం చేసి దేశాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అణ్వాయుధ పాకిస్తాన్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేదని, అవసరమైతే భారతదేశం తమ భూభాగం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. భారతదేశ సైనిక ఆస్తులలో ఆకాశ్ టీర్ ఉనికి ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే వారిని చీల్చి చెండాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఇప్పుడు ఆకాశ్ టీర్ ను యుద్ధ వ్యూహంలో భూకంప మార్పుగా అభివర్ణిస్తున్నారు. భారతదేశం పూర్తిగా ఆటోమేటెడ్, ఇంటిగ్రేటెడ్ సామర్థ్యం కలిగిన దేశాల ఎలైట్ క్లబ్ లో చేరింది. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశ్ టీర్ ప్రపంచం ప్రయోగించిన దానికంటే వేగంగా చూస్తుందని, దాడి చేస్తుందని నిరూపించింది. ఈ వ్యవస్థ వాహన ఆధారితమైనది. దీనిని మొబైల్ గా ప్రతికూల వాతావరణాలలో నిర్వహించడానికి అవకాశం ఉంది. శత్రు లక్ష్యాలను త్వరగా ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. శత్రువులతో పోరాడుతున్నప్పుడు గగనతలంలో విమానాల భద్రతకు హామీ ఇస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. మొత్తంగా పాకిస్తాన్ తలపెట్టినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ భారత్ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం ఉగ్రవాదం నేర్వేయడం. మరి ఆ ఉగ్రవాదం నేర్వేయడంలో మన భారత సైన్యం కావచ్చు, భారత దగ్గర ఆయుధ సంపద కావచ్చు, ఏ రకంగా సక్సెస్ అయిందో మనం చూసాం. మరి అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకున్నది ఒకే ఒక మిసైల్ గురించి, అది ఆకాశ్ తీర్. ఆకాశ్ తీర్ పూర్తిగా పాకిస్తాన్ను గడగడలాడించింది. పాకిస్తాన్లో వెనుక పుట్టించిందంటే అర్థం చేసుకో. ఇన్నాళ్ళుగా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మన ప్రగల్భాలు పడినటువంటి పాకిస్తాన్ ఒక్కసారిగా మా దగ్గర ఎలాంటి అణుబాంబులు లేవు అని మొత్తంగా మేము ఓడిపోయాం, మాకు శరణం వేడుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆకాశ్ తీర్. ఆకాశ్ తీర్ 1980లో అంటే 80లో ప్రారంభమై 90లో ప్రయోగాత్మకంగా మొదలై మొత్తంగా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు భారత గగన రక్షణలో మొత్తం పూర్తిగా తన పంజా విసిరింది.
కనిపిస్తుంది. మొత్తంగా పాకిస్తాన్, అలాగే చైనా, టర్కీ మూడు కూడా డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, ఏది ఆ భారత్పై ప్రయోగించినా కూడా పూర్తిగా ఆకాశంలోనే దాన్ని మట్టబెడుతూ ఒక్క పౌరుడికి, అంటే భారత్లో ఒక పౌరుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఆకాశంలోనే దిశలు మార్చుకుంటూ రకరకాల అంటే వాళ్ళు ఏ రకంగా ప్రయోగించినా కూడా దాన్ని ఎదుర్కొంటూ పూర్తిగా సక్సెస్ అయింది ఆకాశ్ తీర్. మరి ఇప్పుడు ఇంత మేర భారత్లో అంటే పూర్తిగా ఇదంతా స్వదేశీ శక్తి అనుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రారంభమైనటువంటి ఆకాశ్ తీర్ పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన దృష్టి సారించారు. భారత్లో ఇంత మేర ఆటలది ఉందా, ఇంత మేర డిఫెన్స్ అంటే అంత బలంగా ఉందా అనేటట్టుగా చర్చించుకుంటారు. ఇక టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్తో ప్రయోగింపజేసినటువంటి మిసైల్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా రీకాల్ చేసి ఆకాశ్ తీర్ వీటిని ఎలా ఎదుర్కొంటుంది అనేటట్టుగా వాటన్నిటి కూడా రీకాల్ చేసినట్టుగా కూడా సమాచారం అవుతుంది. అంటే ఇప్పటికే తాము ఏవైతే పాకిస్తాన్ చేత ప్రయోగించబడ్డాయో క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటన్నిటి కూడా తిరిగి తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినటువంటి ఆకాశ్ తీర్ పైన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆకాశ్ తీర్ ఇంకా ఉండగా భారత్ ని ఏ ఒక్కరు కూడా టచ్ చేయలేరు అనేటట్టుగా ఆ చర్చ కూడా నడుస్తుందన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా సైతం ఇన్నాళ్ళుగా అంటే ఆయుధాలు సమకూర్చడంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో భారత్కు తోడుంటాం అనేటట్టుగా ఇన్నాళ్ళుగా భావించిందో, ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఏదైతే బలంగా ఎదిగిందో ఆ డిఫెన్స్ సిస్టాన్ని చూసి పూర్తిగా అన్ని దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది పాకిస్తాన్ దాడే కాదు, దాదాపు మూడు దేశాల దాడిని ఏకకాలంలో భారత్ తట్టుకుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన నేపథ్యంలోనే ఇటు చైనా, టర్కీ, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు వెనుక నడిపించినప్పటికీ పాకిస్తాన్ ముందు నడిపించింది. మూడు దేశాల దాడిని, మూడు దేశాల ప్రయోజన క్షిపణులను, మూడు దేశాల ప్రయోజన విమానాలను, డ్రోన్లను పూర్తిగా ఏకకాలంలో అడ్డుకోవడం, తను ఆకాశ్ తీర్ అయితే చాలా వరకు కూడా పనిచేసింది, చాలా వరకు కూడా దాని సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇప్పుడు ప్రపంచాన్ని సైతం భారతదేశం వైపు చూసేలా చేసిందనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదనుకోవచ్చు. శిరీష. ఎస్, థ్యాంక్ యూ మహేందర్. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో కర్రసాముపై ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. యువతీ యువకులతో పాటు గృహిణీలు కర్రసామును నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో కర్రసాముకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. గ్రామీణ క్రీడ కర్రసాము. ఈ కర్రసాము కూడా ఒకప్పుడు ఏదైతే గ్రామాలకే పరిమితమైంది, కానీ ఇప్పుడు పట్టణాల్లో సైతం కూడా కర్రసాముపై మక్కువ చూపుతా ఉన్నారు. యువతీ యువకులు ముందుకొచ్చి కూడా కర్రసాముతో పాటు కరాటే, అదే విధంగా కూడా యోగా నేర్చుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మనం రామకృష్ణపూర్లోని ఒక స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ సమ్మర్ క్యాంపులో కూడా ముఖ్యంగా కరాటేతో పాటు ఇతర ఆటలతో పాటు అదే విధంగా కూడా కర్రసామును కూడా కర్రసాములో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ కూడా ఏదైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది క్రీడాకారులు నిజంగా కూడా వీళ్ళు నేర్చుకోవడానికి గల కారణం వీళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి. ఏంది ప్రధానంగా మీరు ఈ సమ్మర్ క్యాంప్ లో ఏం నేర్చుకుంటున్నారు? కరాటే, కర్రసాము, సెల్ఫ్ డిఫెన్స్ అన్ని నేర్చుకుంటున్నాము. మా మాస్టర్ జూల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్ని విద్యలు మాకు అందజేస్తున్నారు. సంవత్సరం నుంచి కాకుండా 22 సంవత్సరాల నుంచి మాస్టర్ గారు ప్రతి విద్యని అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ పిల్లలకి అందజేస్తున్నారు. విద్య ఓకే. అంటే మీరు ప్రధానంగా కూడా కరాటే అంటా ఉన్నారు, కర్రసాము కూడా నేర్చుకుంటా అని చెప్తాను. అంటే కొంతమంది ఒకటే నేర్చుకుంటారు, కానీ మీరు రెండు నేర్చుకోవడం కారణం ఏంది? ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి కదా, రెండు ఉంటే బాగుంటది. అలాగే ఈ రెండు క్రీడల వల్ల మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంతా బాగుంటది అని చెప్పి చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? 2 years నుండి వస్తున్నాం. కరాటే, కర్రసాము నేర్చుకుంటున్నాము. జూల శ్రీనివాస్ మాస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. రైట్ గా దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది మహిళలు కూడా, గృహిణీలు కూడా వచ్చి కూడా ఈ కర్రసాములో పాల్గొంటూ కూడా కర్రసామును అయితే సమ్మర్ క్యాంపులలో నేర్చుకున్నటువంటి పరిస్థితి నేర్చుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంత మహిళలు చెప్పండి, ఏంది అసలు ఈ కర్రసాము మీకు ఎట్లా మక్కువ వచ్చింది, నేర్చుకుంటా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్న సమాజంలో ప్రతి మహిళకి, ప్రతి పిల్లలకి, ఆడపిల్లలకు ఖచ్చితంగా ఇలాంటి విద్య వచ్చి ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది.
అందుకే పిల్లలతో పాటు మనం కూడా నేర్చుకుంటే రానున్న సమాజంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే ఇదితో పిల్లలతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాము. ఇది అందరూ ఖచ్చితంగా పాటించాలి, నేర్చుకోవాలి. మన విద్యను మనం మర్చిపోవద్దు. ఇప్పటి నుండి ఉన్న మన ఈ విద్యని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి. ఖచ్చితంగా అందరం నేర్చుకొని ఏమంటారు వెనుకకు వెళ్ళిపోనివ్వకుండా దీన్ని మళ్ళీ ముందు తరాలకు అందజేయాలని ఖచ్చితంగా ఇది నేర్చుకుంటూ కోరుకున్నాం. మీ అందరూ దీనికి సంబంధించి మన దగ్గర మాస్టర్ ఉన్నారు. ఇక ఏదైతే ఈ కర్రసాంలో శిక్షణ ఇస్తున్నటువంటి మాస్టర్ ఆయన తెలుసుకున్నాం. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఎంతమంది వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని మీరు ఇది చేస్తా ఉన్నారు? ముఖ్యంగా ఏంది అసలు గ్రామీణ క్రీడ ఇది? ఇప్పుడు ఈ టౌన్ పట్టణాలకు కూడా ఇది పాకింది అంటే దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము. ముఖ్యంగా రాజ్ న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జూల శ్రీనివాస్. గత 24 సంవత్సరాల నుండి కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి శిక్షణ ఇవన్నీ నేర్పిస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల మంచిర్యాల కానీ, మన్నమారి కానీ, భీమారం, లక్ష్యపేట ఏరియాలలో ఎన్నో ఏరియాలలో నేను నేర్పిస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపు రామకృష్ణపూర్ గత 4 సంవత్సరాల నుండి నేను ఇక్కడ సమ్మర్ క్యాంపు నేను నిర్వహిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఈ కాలంలో టీవీ ఛానల్స్ అని చెప్పి తర్వాత మొబైల్స్ కానీ చూడడం ద్వారా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్ళకు మానసిక ఉల్లాసానికి కానీ, శరీర దృఢత్వానికి కానీ, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి కానీ ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి నేను ఈ శిక్షణను, ఈ సమ్మర్ క్యాంప్ శిక్షణ కరాటే మరియు సెల్ఫ్ డిఫెన్స్, కర్రసాము, తర్వాత యోగా ఇవి మేము నేర్పిస్తున్నాము. వారిని ప్రత్యేకంగా కరసాము గురువు గారిని పెట్టడం జరిగింది. యోగా టీచర్ గారిని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కర్రసాము అంటే మన పూర్వీకుల ఒక ఆట. అది కర్ర ఆట అట్లా తీసుకొచ్చారు. ఈ కాలంలో ఈ కర్రను అసలు అది ఎవరు తీసుకోవట్లేదు. కాబట్టి మన పూర్వీకుల యొక్క ఆర్ట్, ఆ కళను మళ్ళీ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి చేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇది తీసుకొచ్చిన. చాలా మంది పిల్లలు, పేద పిల్లలకు కూడా మేము ఫీజులు అనేది ముఖ్యంగా ఏంటంటే ఫీజులు అనేది లేదు ఇక్కడ. ఏంటంటే ముఖ్యంగా పేద పిల్లలకు మాత్రం ఖచ్చితంగా నేను ఉచిత శిక్షణ ఇస్తున్నాను. వాళ్ళ టోర్నమెంట్ కానీ, కాంపిటీషన్స్ కానీ నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా కూడా కొంతమంది 2-3 పిల్లలు అప్పుడు మా దగ్గర లేక, మా పిల్లల దగ్గర లేక, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తల్లి లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా సమయంలో కూడా మేము పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు కూడా మాకు హెల్ప్ అయితే ఎవరు ఇంతవరకు ఏం చేయట్లేదు. కానీ నేను మా యొక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఉద్దేశాన్ని మేము కంటిన్యూ చేసి ఈ కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, కర్రసాము వచ్చి ఉండాలి అని నా అభిప్రాయం. రైట్ గా ఇదైతే ఇటు క్రీడాకారులు అదేవిధంగా కూడా కోచ్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ క్రీడ అని కాకుండా కూడా ఏదైతే ఈ కర్రసాములో కూడా ఖచ్చితంగా కర్రసాములు ప్రతి ఒక్కరు యువకులు నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి కూడా కర్రసాము వైపు మళ్లించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని అయితే ఇక్కడ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.